There is President Estate. మరి ఢిల్లీలో ప్రెసిడెంట్ ఎస్టేట్ అని Where President of India lives. అక్కడ భారతదేశం యొక్క ప్రెసిడెంట్ గారు ఉంటారు. I was told there are 300 plus rooms are there, very spacious rooms. మరి నేను విన్నది ఏంటంటే ఆ యొక్క భవనంలో దాదాపు 300 కంటే ఎక్కువ గదులు ఉంటాయని. Very big house. చాలా పెద్ద ఇల్లు అది. And when the foreign dignitaries are invited to India, మరి విదేశస్తులు ఎవరన్నా భారతదేశానికి ఆహ్వానింపబడినప్పుడు, foreign presidents or prime ministers or many important people, మరి విదేశీ యొక్క ప్రెసిడెంట్లు మరి ప్రధానమంత్రులు అటువంటి వాళ్ళు ఆహ్వానించబడినప్పుడు they are kept in one of those rooms. వాళ్ళు ఆ గదిలో ఒక గదిలో ఉంటారు. Spacious rooms. ఎంతో విశాలమైన గదులు. Well comforting, everything is there. అన్ని ఉన్నాయి, చాలా సౌఖ్యంగా ఉంటుంది ఆ ఇల్లు. But they will not be kept with the President of India. మరి ప్రెసిడెంట్ ఆఫ్ భారతదేశ ప్రెసిడెంట్ అక్కడ పెట్టరు. ఆయనతో ఉండడు. They will not keep him with the President of India in his room. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళ గదిలో వాళ్ళు ఉంచుకోరు. However special they may be, ఎంత గొప్పవారైనా సరే, however rich they may be, ఎంత ధనికులైనా సరే, whatever position they may have, వాళ్ళకి మరి ఎటువంటి మరి స్థితిలో ఉన్నా గానీ, even Mr. Trump, President of America, if he comes, he has to stay in one of those rooms. మరి ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ ఆయన వచ్చినా గానీ ఆ గదిలో ఉండాలి ఆయన. But Lord is saying, అని ప్రభు చెప్తున్నాడు, I will come again to receive you unto myself. నేను మరలా తిరిగి వస్తాను మీరు నాతో పాటు ఉండులాగన. And so that you may stay where I am. మరి ఆ విధంగా చేయడం ద్వారా మీరు నాతో, నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడే ఉంటారు. We are going to be in the very presence of the Lord. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండబోతున్నాం. That is the greatest privilege, greatest expectation that we have in Christ, having been saved by the blood of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడుగబడ ద్వారా అది గొప్ప నిరీక్షణ, అది గొప్ప మరి ధన్యత మనకి. So in order that we may continue to be with him and in the fellowship and bring glory to God, we have to keep the Lord before you. మరి ఆ విధంగా మనం ఆయనతో పాటు ఉండులాగన, ఆయనని మనం ముందు ఉంచుకోవాలి.